వైసీపీ హయాంలో ఆ పార్టీకి 21 మంది ఎంపీలున్న రాష్ట్రానికి ఒక్క మేలు చేయలేకపోయారని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మీడియా సమావేశంలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించిందని వెల్లడించారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు కేంద్రం 11,000 కోట్లకు పైగా నిధులు కేటాయించడం కూటమి ప్రభుత్వం సాధించిన విషయాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆంధ్ర పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ ఫ్లాట్ అది కార్మికుల సుదీర్ఘ పోరాటాలు ఫలించాయన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తికి కేంద్రంలోని ఎన్డీఏ అన్ని విధాల సిద్ధంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టిస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాల్లో ఒక గొప్ప ఉద్యమం ఆ స్టీల్ ఉద్యమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దాదాపు 30 మంది ప్రాణాలు కూడా సాక్రిఫైస్ చేశారు ఈ ప్రాజెక్ట్ని సాధించడం కోసం. కేవలం ఆంధ్రుల పోరాట ఫలితంగా స్థాపించబడ్డ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1992లో ప్రారంభించబడి దేశ ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేసిన విషయాన్ని కూడా మరవలేనిది అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాం. ఒక గొప్ప టెక్నాలజీ ఇస్తాం, నైపుణ్యం కలిగిన కార్మికులతో ఈ ప్రాజెక్ట్, ఈ ఫ్యాక్టరీ, స్టీల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా నడిచింది. కానీ దురదృష్టం ఏమిటంటే కొన్ని కారణాల మూలంగా ఇటీవల సంవత్సరాల్లో నష్టం వస్తుందని చెప్పేసి కేవలం ఫిగర్సే చూశారు తప్పితే దాని యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి 100% ఈక్విటీని విత్డ్రా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎకనామిక్ అఫైర్స్ కమిటీ 2021లో ఒక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజలు కానివ్వండి, ఆనాడు